విద్యుత్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలపై మరోసారి విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ శాఖ బకాయిలు 7,000 కోట్లు ఉందని, కేసీఆర్ ప్రభుత్వం 9.5 విద్యుత్ను కొనడం కోసమే 59,585 కోట్లు ఖర్చు చేసిందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులు కడుతున్నామని మరో 50,000 కోట్లు అప్పులు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దొరికిన కాడల్లా అప్పులు చేసుకుంటూ పోయిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేస్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే. కేవలం ఈ 9.5 ఏళ్ళు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేస్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది. కొనదు. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కొనడానికి ఇంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నెట్టేసింది. అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం. వైట్ పేపర్, శ్వేతపత్రం రూపేణ ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కో శాఖకి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా, ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్ళి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి, ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పి ఇది మన రాష్ట్రం, మన ముందున్నటువంటి పరిస్థితి, మనం వేసుకోవాల్సిన గోళ్ళు, భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి, బాట, వాటన్నిటిని కూడా సక్రమంగా వేసుకొని ముందుకు పోవటం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ, ఈ వాస్తవ పరిస్థితులు మీ అందరికి చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది. అందుకే నేను సాధ్యమైనంత వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే, ఈ గాలి కబుర్లు కాదు, రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు.